ఒక యుద్ధం, ముగ్గురు విజేతలు. ఈ విషయంపై మనతో చర్చించడానికి జూమ్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శ్రీ మామిడి గిరిధర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, ఇద్దరి మధ్య సంఘర్షణ జరుగుతుంది. మధ్యలో అమెరికా యొక్క ప్రవేశం జరిగింది. కానీ యుద్ధం ముగిసినట్టే కానీ ముగ్గురు విజేతలుగా ప్రకటించుకుంటున్నారు. శాంతిదూతగా నేను విజయం సాధించానని చెప్పి అమెరికా ప్రకటించుకుంటుంటే, వాళ్ళ యొక్క అణు సామర్థ్యం మీద మేము దాడి చేసి ప్రపంచాన్ని కాపాడామని ఇజ్రాయెల్ చెప్పుకుంటుంది. ఇజ్రాయెల్ అమెరికాను ఆశ్రయించడంతో నైతికంగా మేము గెలిచాం అని ఇరాన్ చెప్పుకుంటుంది. అసలు ఈ యుద్ధం ఆగడంలో ఎవరు విజేతలు? యుద్ధం పూర్తిగా ఆగిందా? దీనిపైన మీ విశ్లేషణ కావాలి సార్. నిజంగా ఇటువంటి యుద్ధాలు గెలుపు ఓటమి ఆధారంగా మనం చూడడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని తాత్కాలికమైనటువంటి కొన్ని విజయాలు ఉంటాయి, తాత్కాలికమైనటువంటి నష్టాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ చూసామంటే కనుక ఇజ్రాయెల్ తప్పకుండా ఇరాన్ యొక్క న్యూక్లియర్ శక్తిని బాగా దెబ్బకొట్టారు. వాళ్ళు బహుశా ఇప్పటిలో తేలుకోలేనంత దెబ్బ కొట్టారు. బహుశా 10, 15, 20 సంవత్సరాలు పట్టినా మనం ఆశ్చర్యపడాలి. వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, అన్నిటికంటే కీలకమైంది న్యూక్లియర్ శక్తిని దాన్ని డెవలప్ చేయగలిగినటువంటి సైంటిస్టులని చంపేస్తుంది ఇజ్రాయెల్. కాబట్టి వాళ్ళ క్షమతని, వాళ్ళ కెపాసిటీని బాగా గణనీయంగా దెబ్బ కొట్టారు. అది ఒకంతకు ఇజ్రాయెల్ విజయం అని చెప్తారు. ఇరాన్ యాంగిల్లో మనం చూసామంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతే ఉందో అది సురక్షితంగా దాచిపెట్టింది. అది ధ్వంసం అవ్వలేదు, ఇంకెవరి చేతిలో పడలేదు. వాళ్ళకి నష్టం అయింది, నష్టం జరిగింది తప్పకుండా. కానీ ఇప్పుడు శాంతి ఏదైతే వాళ్ళు శాంతి గురించి మాట్లాడుతున్నారో, ఏదో ట్రంప్ తోటి వాళ్ళు చర్చలు చేసేదో అగ్రిమెంట్ అంటున్నారు, ఏదో డీల్ అంటున్నారు, ఇటువంటివన్నీ చేయగలిగితే అక్కడ శాంతి మళ్ళీ నెలకొన్నదంటే మళ్ళీ 15 సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అలాగే మిగిలిపోయిన జూనియర్ సైంటిస్టులు ఎవరున్నారో వాళ్ళు కొద్దిగా దాని నైపుణ్యం పెంచుకుని వాళ్ళ సీనియారిటీకి వచ్చేటువంటి అవకాశం. కాబట్టి 15, 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ దీన్ని వాళ్ళు స్టార్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళకు. కాబట్టి వాళ్ళకు కూడా దెబ్బలు అనేవి తాత్కాలికమైన దెబ్బ. లాంగ్ టర్మ్ లో దీర్ఘకాలీనంగా చూస్తే కనుక కోసం వాళ్ళకు కూడా పెద్ద మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం, శక్తి వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనం కూడా చూసాం, భారతదేశం మనకు ఇంతటి అద్భుతమైనటువంటి ఎకానమీ, మనకు ఉన్నటువంటి మనకు మేధో సంపత్తి చాలా ఉండింది. కానీ మనం అన్యాక్రాంతం అయిన తర్వాత మనం దెబ్బతింది. 70-80 ఏళ్లలో మళ్ళీ పుంజుకు, అలాగే వాళ్ళు కూడా దెబ్బ తగిలి మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఉన్నా, ఇంకా వేరే ప్రభుత్వం వచ్చినా వాళ్ళ శక్తిని మాత్రం మళ్ళీ పుంజుకోవచ్చు. అమెరికా తప్పకుండా, అమెరికా హస్తం లేకపోతే గనక ఇంత దెబ్బ కొట్టగలిగినటువంటి క్షమత ఇజ్రాయెల్ దగ్గర లేదు. అందుకని ఆఖరి క్షణంలో అమెరికా వచ్చి వాళ్ళ దగ్గర బంకర్ బస్ బాంబ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని వాడగలిగినప్పుడు దీనితోటి ఇజ్రాయెల్ అనుకున్నటువంటి లక్ష్యం వాళ్ళు సాధించగలిగారు. అంటే వీళ్ళని కనీసం అంటే ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి నెట్టగలిగారు. కాబట్టి ముగ్గురు కూడాను విజయం వాళ్ళు ప్రకటించుకోవచ్చు. ముగ్గురు పర్మనెంట్ విజయం వచ్చిందా, వీళ్ళకి దీర్ఘకాలీనంగా వచ్చిందంటే రాలేదని చెప్తారు. కాబట్టి ఇవంతా కూడా తాత్కాలికమే. ఎందుకంటే ఈ దేశాలు చాలా కాలం ఉంటాయి, వందల సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా తాత్కాలికంగానే ఉంటుంది. కంప్లీట్ గా సర్వనాశనమైనటువంటి సరెండర్ అయిపోయినటువంటి దేశాలు కూడా తర్వాత కొన్ని రోజుల్లో వాళ్ళు పుంజుకొని, శక్తి పుంజుకొని మళ్ళీ వాళ్ళు ధీటుగా నిలబడగలిగినటువంటి చరిత్ర మనం ఎంతో చూసాం. జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధానికి వాళ్లే కదా నాంది పలికారు. కాబట్టి ఏమైనా కానీ ఈ దేశాలన్నీ కూడాను తాత్కాలికంగానే చూడాలి. ఒక 10, 15, 20 సంవత్సరాల కోసం వాళ్ళు దెబ్బతిన్నారు, అంత మించి ఏం లేదు. కాబట్టి ఈ విషయంలో అమెరికా యొక్క దీన్ని కొంచెం అర్థం కావట్లేదు. ట్రంప్ ఏమో యుద్ధాలు ఆపుతాను అని చెప్పి తను ఎలక్షన్స్లో ప్రకటించుకుని ప్రామిస్ చేసి అతను గెలిచాడు. కానీ ఇప్పుడు చూస్తే ఆపరేషన్ సింధూర్లోనూ అతను మధ్యలో వేలు దూర్చినట్టు అయింది. అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో కూడా వేలు దూర్చినట్టు అయింది. అంటే ట్రంప్ దీన్ని ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నాడా, లేకపోతే మన ఇండియన్ పత్రికలు అతను కమెడియన్గా చూపిస్తున్నాయి, అంతేనా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ట్రంప్ యొక్క ఇంటర్ఫీరెన్స్ని? ట్రంప్కు ఆయనకు ఒక ఆశ పుట్టింది. ఒబామాకి మీరు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వగలిగింది, నాకెందుకు ఇవ్వరు? ఒబామా వచ్చేసి చాలా యుద్ధాలు చేశాడు ఆయన,
ఏ యుద్ధం ఆపలేదు, పైపెచ్చిగా చాలా కొత్త యుద్ధాలు మొదలుపెట్టాడు ఆయన. వేల మందిని చంపాడు ఆయన ఆయన హయాంలో. ఆయనకు మీరు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నేను ఎన్నో యుద్ధాలను ఆపేశాను. మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవ్వకుండా నేను ఆపగలిగాను. కాబట్టి నాకివ్వాలి అని ఒక ఆశ పుట్టింది. దాంతోటి ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ అన్ని మనం చూస్తున్నాం. ఆ యాంగిల్‌లో చూడాలి. రెండవది రెజిమ్ చేంజ్ నేను చెయ్యను అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఒబామా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేదా మనకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, డెమోక్రాట్స్ కావచ్చు, వీళ్ళందరూ డీప్ స్టేట్, అమెరికన్ డీప్ స్టేట్ ఎన్నో దేశాలలో వాళ్ళు రెజిమ్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. సార్. కాబట్టి ఆ రెజిమ్ చేంజ్ అని బషర్ అల్ అసాద్‌ని తీసేయాలని ఒబామా చాలా ప్రయత్నం చేశారు. బైడెన్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది. అఫ్‌కోర్స్ అది అల్టిమేట్‌గా బైడెన్ ఆఖరి క్షణాల్లో ఒక నెలలో ఆయన దిగిపోతారనగా బషర్ అల్ అసాద్ రెజిమ్ చేంజ్ అయింది. చేంజ్ అలాగే బంగ్లాదేశ్‌లో చేంజ్ చేశారు. ఇలా చాలా మంది వాళ్ళన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈవెన్ మనకు యుక్రెయిన్‌లో కూడా ఉన్నటువంటి ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని తీసేసి వేరే ప్రభుత్వాన్ని యూరోప్, అమెరికాకి వత్తాసు పలికేటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. మైదాన్ రెవల్యూషన్. ఇటువంటి చాలా చేసింది అమెరికా. డొనాల్డ్ ట్రంప్ అది నేను చేయను అన్నారు. సార్. కాబట్టి అదే పంథాలో ఇప్పుడు మనం ఇరాన్‌లో కూడా చూసామంటే రెజిమ్ చేంజ్ చేయడానికి ఆయన ససేమిరా. సార్. అంటే ఖమేనీని చంపడానికో, ఖమేనీని తీసేయడానికో ఆయన ఒప్పుకోలేదు. హ్మ్. ఆ! మనం శాంతి కావాలంటే బలవంతుడికే శాంతి ఉంటుంది. హ్మ్. ఎవరి దగ్గర శక్తి ఉందో వాళ్ళ మాటే వింటారు. వాళ్ళు ఏమన్నా గనుక దానికి జోక్యం చేసుకుంటే అప్పుడు శాంతి వస్తుంది. సార్. కాబట్టి ఇజ్రాయెల్ కొట్టగలిగినంత కొట్టారు. కానీ ఇజ్రాయెల్ చేసిందంతా కూడా తిప్పి కొడితే వాడు బహుశా ఒక 4, 5 సంవత్సరాలు మళ్ళీ వాడు పుంజుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. సార్. వాళ్ళని ఇంకొక 10 సంవత్సరాలు నెట్టాలంటే అమెరికా యొక్క ఆ సహాయం కావాల్సొచ్చింది. అందుకనే ఆయన గంటనే ఇచ్చారు సమయం. ఒక గంటలో వాళ్ళు కొట్టింది B-2 బాంబర్స్ ఇవి కొట్టారు. గంటలోనే కొట్టాయి. ఆ గంటలో కొట్టింది కనీసం అంటే ఇరాన్‌ని ఒక 10 సంవత్సరాలు వెనక్కి నెట్టింది. దాంతోటి ఇప్పుడు కనీసం అంటే ఒక 10, 15 సంవత్సరాలు ఆ ప్రాంతం అంతా శాంతి ఉంది. న్యూక్లియర్ థ్రెట్, న్యూక్లియర్ బెడద అనేది ఎవరికీ ఉంది. మా మీద న్యూక్లియర్ బాంబులేస్తారనేటువంటి బెడద ఉంది. ఇరాన్‌కి గాని న్యూక్లియర్ వెపన్స్ వస్తే మేము కూడా న్యూక్లియర్ వెపన్స్ తీసుకోక తప్పదు అని చెప్పేసి మనకు MBS మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ యువరాజు ఆయన చెప్తున్నారు. యువరాజ్. కాబట్టి ఆ ప్రాంతం అంతా అందరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వస్తే గాని పరిస్థితి ఏంటి? సార్. మరి యూఏ కూడా రేపు అడుగుతుంది. మాకు కూడా కావాలని అడుగుతారు వాళ్ళు. సో ఇజ్రాయెల్‌లో ఉండి, ఇరాన్‌లో ఉండి, సౌదీలో ఉండి, యూఏఈలో ఇంతమంది దగ్గర న్యూక్లియర్ శక్తులు వస్తే ఎవరికి ఎప్పుడు ఏం బుద్ధి కొడుతుందో, ఏం న్యూక్లియర్ అటాక్ చేస్తారో తెలియదు కదా! అందుకని ఆ దృష్ట్యా చూస్తే గనక శక్తి ప్రదర్శనతోటి శాంతి నెలకొన్నది ఎక్కడ అని చెప్పడానికి మనం ఈజీగా చెప్పొచ్చు అది. సందేహం ట్రంప్ చేసిన సత్యమే కరెక్టే. న్యూయార్క్ టైమ్స్‌లో డిఫెన్స్ ఇంటెలిజెన్సీ వాళ్ళ కథనాన్ని ఉటంకిస్తూ ఒక వార్త ప్రకటించింది. అక్కడ కేవలం కొంత డిలే అయింది గానీ అది పూర్తిగా ధ్వంసం కాలేదు. న్యూక్లియర్ సంబంధించింది. ఆ ఎన్‌రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో దాన్ని కేవలం ఒక 10 నిమిషాల ముందు, 20 నిమిషాల ముందు అక్కడి నుంచి ఒక 16 ట్రక్కుల్లో తీసుకెళ్ళి దూరంగా వేరే చోట దాసేశారు. కానీ అక్కడేమీ ధ్వంసం కాలేదు అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ అంటుంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అంటే న్యూయార్క్ టైమ్స్ తర్వాత మనకు CNN ఇవన్నీ కూడా ట్రంప్‌కు వ్యతిరేకమైనటువంటి పోస్ట్స్ అవి. సార్. మనం కూడా చూస్తున్నాం కదా! మోదీ గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎన్నో మీడియా హౌసెస్ ఉన్నాయి. ద వైర్ లాంటివి చాలా ఉన్నాయి. అవి ఎక్కడ లేని కథనాలు తీసుకొస్తాయి. అవి దాంట్లో ఏమి సత్యాలు ఉండవు గానీ వాళ్ళు ఏదో ఒక స్పిన్ చేస్తూ ఉంటారు. ప్రజల్లో డౌట్ పుట్టించడానికి కోసం. సో అటువంటివి వాళ్ళు కూడా చాలా చేశారు. సత్యాసత్యాలనేవి మనకి ఇప్పుడే తెలియవు. దాన్ని ఏమంటారంటే ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. బాంబ్ డెటనేషన్ అసెస్మెంట్ జరగాలి. అంటే ఎవరో వెళ్లి అక్కడ నిజంగా చూడాలి ఎంత నష్టం అయింది అని చూసి చెప్పేంత వరకు వీళ్ళు అది రైడ్ అయిపోయిన గంట అంటే ఒక రోజు 2 రోజుల్లోనే వీళ్ళు ఎలా చెప్పగలిగారు? ఎవరన్నా వెళ్ళారా అక్కడికి? ఏం ఇంటెలిజెన్స్ వచ్చింది వాళ్ళకి? మనకు తెలుస్తోంది ఏంటంటే మనకు యాక్చువల్‌గా సాటిలైట్ పిక్చర్‌లో చూస్తే 3 రంధ్రాలు ఉన్నాయి. పెద్ద రంధ్రాలు కనిపిస్తున్నాయి. ఫోర్డోలో పెద్ద రంధ్రాలు కనిపిస్తున్నాయి. అక్కడ ముందర ఒకటి కొట్టారు. ఒక్కొక్క బాంబు కూడాను 200 మీటర్ల లోపలికి వెళ్ళగలిగిన క్షమత ఉన్నటువంటి బాంబు. కొట్టి దాని మీదనే మళ్ళీ కొట్టారు. 3 సార్లు కొట్టారు. కాబట్టి మొదటిది ఎంత దూరం వెళ్ళిందో అంతకంటే రెండవది ఇంకా అంతకంటే చొచ్చుకొని ఇంకా లోపలికి వెళ్ళి ఉంటుంది కదా! దానికి ఎందుకంటే దారి సుగమమైంది కదా! కాబట్టి 3 సార్లు కొట్టేసరికి లోపలికి తప్పకుండా విధ్వంసం విపరీతంగా చేసింది. బయటికే వచ్చింది మనం చూసాం. బ్లూ కలర్, గ్రే కలర్, సిమెంట్ కలర్ పొడి అంతా అక్కడ కొండల మీద పడుంది మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధ్వంసం పెద్ద ఎత్తున జరిగిందని తెలుస్తోంది. ఇరాన్ స్వయం ఒప్పుకుంది. మాకు బాగా దెబ్బలు తగిలాయి. ఇవన్నీ ఏవైతే మా ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాయో మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా దెబ్బతింది అని ఇరాన్ స్వయంగా చెప్తుంది. ఇది తర్వాత IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు యాక్సెస్ అడుగుతున్నారు ఇరాన్ నుంచి.
మేము వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఎంత డ్యామేజ్ అయింది, దీనివల్ల ఏమైనా న్యూక్లియర్ రేడియేషన్ ఉందా, ఏంటి అని మేము చెక్ చేస్తాము. మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ ఇరాన్ ఇరాన్ దానికి ఇంతవరకు పర్మిషన్ ఒప్పుకుంటలేదు అనుకుంటా. ఇంకా ఇవ్వలేదు. బహుశా ఇస్తారేమో మనకు తెలియదు. సార్. వీళ్ళు వెళ్ళి ఇక్కడ చెక్ చేసి ఎంత డ్యామేజ్ అయింది అని చెప్తే కానీ మనకు నిజంగా దీని యొక్క అసెస్మెంట్ మనకు కంప్లీట్ గా తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే న్యూక్లియర్ మెటీరియల్ తీసేయడం అనేది అమెరికా కూడా తెలుసు. న్యూక్లియర్ మెటీరియల్ ఉన్న దగ్గర మీరు కొట్టారంటే ఒక ఇరాన్ మాత్రమే దెబ్బతింటుందా? ఆ న్యూక్లియర్ రేడియేషన్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు గల్ఫ్ ప్రాంతంలో మనకు ఖతార్ కావచ్చు, మనకు యుఏఈ కావచ్చు, మనకు సౌదీ అరేబియా కావచ్చు, బహ్రెయిన్, ఇరాక్, ఇక్కడంతా కూడా అమెరికన్ స్థావరాలు ఉన్నాయి. సార్. న్యూక్లియర్ కంటామినేషన్ వస్తే వాళ్ళ సైనిక దళాలు, వాళ్ళ సైనిక స్థావరాలకే దెబ్బతవుతుంది. వాళ్ళకే న్యూక్లియర్ కంటామినేషన్ వచ్చేస్తారు. ఊర్లు వెకేట్ చేసి వెళ్ళిపోవాలి. దుబాయ్ లాంటి ఊరు కంప్లీట్ గా వెకేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అంత పిచ్చి పని అమెరికా చేయదు. కాబట్టి వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ తీసేసిన తర్వాత న్యూక్లియర్ ప్రాసెసింగ్ వాళ్ళ శక్తి ఏదైతే ఉందో దాన్ని కొట్టారు. న్యూక్లియర్ మెటీరియల్ కొట్టడం వాళ్ళ ఉద్దేశం కాదు. అలాగే రష్యా రమారమి 100-150 మంది వాళ్ళ వర్కర్స్, ఇంజనీర్స్ వాళ్ళు వెళ్ళి ఒక న్యూక్లియర్ ప్లాంట్ కడుతున్నారు ఇరాన్ లో. అంటే మనకు విద్యుత్ సరఫరా కోసం వాళ్ళు కడుతున్నారు. రష్యా ఆల్రెడీ ఇజ్రాయెల్ కి వాళ్ళు చెప్పారు, మేము ఇక్కడ పలానా దగ్గర మేము ఉన్నాము అని చెప్తే వాళ్ళని టచ్ చేయకుండా మిగతా దగ్గర కొట్టారు. కాబట్టి ఇటువంటివి ఉన్నాయి మనకి. అంటే వాళ్ళ శక్తిని నీరుగార్చడమే వాళ్ళ ఉద్దేశం, కానీ వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ మీద దాడి జరగలేదు. అందుకనే ఆ న్యూక్లియర్ మెటీరియల్ ఎక్కడ పెట్టారో మాకు తెలుసు అని బెంజమిన్ నెతన్యాహు స్టేట్మెంట్ ఇచ్చారు. బహుశా రాబోయే రోజుల్లో దాన్ని క్రమేపీ అక్కడి నుంచి బహుశా వీళ్ళ మొసాడ్ ఆపరేషన్స్ లో అక్కడి నుంచి తీస్తారా, లేదా వాళ్ళకు దొరకకుండా చేస్తారో చూడాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనము పాకిస్తాన్ లో ఏం చేసాము, కైరానా హిల్స్ లోను, తర్వాత మనకు షగాయ్ హిల్స్ బలూచిస్తాన్ లోను 2 దగ్గర మనం కొట్టాము. ఎక్కడ కొట్టాము? కొండలో ఎక్కడో గుహలో వాళ్ళు దాచిపెట్టారు న్యూక్లియర్ మెటీరియల్. ఆ కొండలోకి వెళ్ళాలంటే వాళ్ళకి రోడ్డు కావాలి, యాక్సెస్ కావాలి. ఆ మొత్తం కొండ చర్యను మొత్తం ఎరగొట్టారు. కాబట్టి వీడు పైకి ఎలా వెళ్తారు? లోపల ఉంది కొండలో, కానీ దాన్ని ఎలా తీసుకుంటారు బయటికి మీరు? కాబట్టి కంటామినేషన్ ఉందో లేదో మీకు తెలియదు. కాబట్టి అటువంటిది ఏదో మొసాడ్ లాక్ చేసాం అంతే. వాళ్ళ దగ్గర, కానీ వాడు దాన్ని వాడుకోలేడు, దాన్ని ఉపయోగించలేడు. అదే పరిస్థితి ఇజ్రాయెల్ కూడా రేపు చేయబోతుంది. న్యూక్లియర్ మెటీరియల్ ముడితే కనుక ఈవెన్ ఇజ్రాయెల్ ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా కంటామినేట్. కాబట్టి అటువంటి పిచ్చి పని ఎవరు చేయలేదు. వాళ్ళ శక్తిని, వాళ్ళ కెపాసిటీని, వాళ్ళ ప్లాంట్స్, వాళ్ళ ప్రాసెసింగ్ సెంటర్స్ వీటన్నిటి ధ్వంసం చేస్తారు. కాబట్టి ఆ ఇంపాక్ట్ అసెస్మెంట్ వచ్చేంత వరకు కూడా న్యూయార్క్ టైమ్స్, CNN వీళ్ళకే అన్ని తెలిసినట్టు మాట్లాడడం అనేది పొలిటికల్ యాంగిల్ అని మనం చూడాలి. ట్రంప్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడిన పంతాలను చూడాలి, కానీ నిజంగా అది ఏమైందో మనకు తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో కూడా మోదీ గారికి వ్యతిరేకంగా ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి అప్పట్లో. ఇదే పత్రికలు చాలా చెప్పాయి. ఇప్పుడు మనకు అది ఎంత అద్భుతంగా యుద్ధం జరిగిందని క్రమేపీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. పాకిస్తాన్ సోర్సెస్ నుంచి, ఇండిపెండెంట్ సోర్సెస్ నుంచి చాలా అద్భుతంగా వస్తున్నాయి రిపోర్ట్స్ అన్ని కూడా. మనకు ఆ రోజు వాళ్ళు బ్రీఫింగ్ ఇచ్చింది చాలా తక్కువ, దాని యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు తెలుస్తుంది. కానీ వీళ్ళు అప్పుడే దాని మీద జడ్జ్మెంట్ పాస్ చేసేసారు, అయిపోయింది, పాకిస్తాన్ మన రఫైల్స్ కొట్టేసింది, ఏంటంటో చెప్పారు. కాబట్టి కొంత పొలిటికల్ అజెండా వీళ్ళకి ఉంటుంది చాలా మందికి. వాళ్ళను ఫండింగ్ చేస్తున్నటువంటి శక్తుల వత్తాసు పలిగేటువంటి జర్నలిజాన్ని మనం పెద్దగా పట్టించుకోకండి. సరే, ఇప్పుడు ఇరాన్ దీని మీద ఏమైనా ప్రతీకార చర్య తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే కొంతకాలం ఇది ఇట్లా ఆగి ఉంటుందా? ఇజ్రాయెల్ పైన కానీ, లేదా అమెరికా పైన కానీ, అమెరికా మిత్ర దేశాల పైన కానీ? తోక తొక్కిన త్రాచులాగా ఇప్పుడు వాళ్ళు దెబ్బతిని ఉన్నారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళు ప్రతీకారం తీర్చుకొని తీరుతారు. ఇదే స్టేట్మెంట్ మనం పాకిస్తాన్ కూడా ఇవ్వచ్చు. మనం ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళని ఎంత భయంకరంగా కొట్టామో మనం చూసాము. దాని యొక్క అంటే ప్రతీకార జ్వాలలు పాకిస్తాన్ లో కూడా ఉన్నాయి, అదే ఇరాన్ లో కూడా ఉంటాయి. కానీ ప్రత్యక్షంగా వాళ్ళు యుద్ధం చేసేటువంటి శక్తి వాళ్ళకి లేదు కాబట్టి పరోక్షంగా ఏదో చేస్తారు. అంటే వాళ్ళ ప్రాక్సీలను పెట్టి ఏమైనా చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఏదో హైజాక్స్ చేయొచ్చు, లేదా ఏదో తెలియకుండా బాంబులు పెట్టి పేల్చొచ్చు. వాళ్ళ ఎయిర్పోర్ట్స్ లోనో, ఎయిర్వేస్ లోనో, మన రైల్వేస్ లోనో ఎక్కడో దగ్గర పెట్టి పేల్చొచ్చు. పెద్ద విధ్వంసం సృష్టించవచ్చు, తెలియకుండా టెర్రరిస్ట్ యాక్ట్స్ చేయొచ్చు. ఇటువంటివి ఏవో చేస్తారు. బహుశా మనకు ఇంకా రిపోర్ట్స్ రాలేదు, కానీ అహ్మదాబాద్ లో మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయింది. అది దాంట్లో ఏమైనా పాకిస్తాన్ హస్తం ఉందా అన్న ప్రశ్నలు లేకపోలేదు. బహుశా వాళ్ళు ఏమైనా ఎలక్ట్రానిక్ జామింగ్ చేశారా? ఎలక్ట్రానిక్ జామింగ్ చేస్తే ఆ పైలట్, ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన 10 సెకండ్స్ దాకా ఏమి మనకి ఇబ్బంది లేదు. 10 సెకండ్స్ అంటే ఆయనకు కనీసం వార్నింగ్ ఉండేది, కనీసం ఏటీసీకి ఏదో చెప్పుండేవారు. నేను చెప్పకుండా కొలాప్స్ అయిపోయిందంటే కనుక టెక్నికల్స్ నాకైతే అంత తొందరగా రాదు. టేక్ ఆఫ్ అద్భుతంగా జరిగింది కాబట్టి ఏం అవ్వలేదు. దాంట్లో డౌట్స్ చాలా మంది ఏం చెప్తున్నారంటే బహుశా ఎలక్ట్రానిక్ జామింగ్ ఏమైనా చేసిందా పాకిస్తాన్
అంటే చైనా దగ్గర చాలా అద్భుతమైనటువంటి ఎలక్ట్రానిక్ జామింగ్ మెషిన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ! ఎస్పెషల్లీ మైక్రోవేవ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర సాధించారు. సార్. దానిని ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేశారా? ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి అటువంటివేవో ఒక క్రూర చర్యలు చేసే ప్రయత్నం ఇరాన్ కూడా చేస్తుంది. బహుశా అమెరికన్ ఇంట్రెస్ట్స్ మీద చేయొచ్చు. తర్వాత మనకు ఇజ్రాయెల్‌లో చేయొచ్చు. ఆ! లేదా యూరోప్‌లో చేయొచ్చు. సో, ఎక్కడో దగ్గర వీళ్ళకు నష్టం వచ్చే దిశగా వాళ్ళు చేయొచ్చు. ఇన్‌ఫాక్ట్ దౌర్భాగ్యం పరిస్థితి ఏంటంటే ఇరాన్ మన మిత్రదేశం అని మనం చెప్పుకుంటున్నాం గానీ, మన దేశంలోనే న్యూఢిల్లీలోనే వాళ్ళు ఒక టెర్రరిస్ట్ యాక్షన్ చేశారు. హ్మ్. ఇజ్రాయెల్ ఎంబసీకి చెందినటువంటి ఒక స్టాఫర్ తన పిల్లల్ని డ్రాప్ చేయడానికి స్కూల్‌కి వెళ్తుంటే అక్కడ ఆ కార్ కింద వాళ్ళు మ్యాగ్నెట్ బాంబ్ పెట్టారు. అంటే ఒక బైక్‌లో వెళ్తూ ఒకతను అంటే బైక్‌లో వెళ్తున్న టెర్రరిస్ట్‌లు ఆ కార్‌కి దాన్ని మ్యాగ్నెట్ బాంబ్ అటాచ్ చేసి వెళ్ళిపోయారు. సార్. అది స్కూల్‌కి వెళ్ళగానే డెటోనేట్ అయ్యి పాపం వాళ్ళు చనిపోయారు. చనిపోయారు. అవును. కాబట్టి భారతదేశంలోనే వాళ్ళు టెర్రరిజం యాక్ట్ చేయగలరు. ఇంకా మరి యూరోప్, అమెరికాలో ఏం చేయగలరో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కడైనా చేయొచ్చు. ఇటువంటి టెర్రరిస్ట్ యాక్ట్స్ ఇటువంటివి ఏమైనా చేస్తే చేస్తారు గానీ, డైరెక్ట్‌గా ప్రత్యక్షంగా యుద్ధం చేసేటువంటి క్షమత ఇప్పుడు దెబ్బతింది. బాగా గణనీయంగా దెబ్బతింది. కాబట్టి మళ్ళీ మిసైల్స్ ఫైర్ చేసుకొని యుద్ధం అటువంటి యుద్ధాలు రాకపోవచ్చు. కానీ ఏదో ప్రతీకారం తీర్చుకునే దిశగా ఏవో చేయొచ్చు. ఫర్ ఇన్‌స్టెన్స్ పర్షియన్ గల్ఫ్‌లో వెళ్తున్న షిప్పులని దాడి చేయొచ్చు. ఏదో యాక్సిడెంట్‌లా చిత్రీకరించి ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్‌ని పేల్చేయొచ్చు. ఆయిల్ ట్యాంకర్‌ని కొట్టేయొచ్చు. అటువంటిది ఏమైనా జరిగిందంటే ఆ పర్షియన్ గల్ఫ్‌లో నిప్పులు చెలరేగుతున్నప్పుడు అక్కడ మొత్తం ట్రాఫిక్ ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ! కాబట్టి ఇటువంటివేవో చేస్తే చేయొచ్చు. చేయొచ్చు గానీ డైరెక్ట్‌గా భారతదేశంలో అటాక్ చేసే అవకాశాలు తక్కువ. డైరెక్ట్‌గా అటాక్ చేసే అవకాశం తక్కువ. అవకాశాలు తక్కువ. భారతదేశం కూడా ఇవేవో చేస్తుంది. పాకిస్తాన్ తప్పకుండా చేస్తుంది. బహుశా ఈసారి కాశ్మీర్‌లో చేయకపోవచ్చు. కాశ్మీర్‌లో చేయంగానే అందరూ పర్వాలేదులే అని చెప్పి వదిలేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, బహుశా ఏదో హైదరాబాద్‌లోనో, బెంగుళూరులోనో లేదా ఇతరత్రా మనకున్నటువంటి ఢిల్లీలోనో, ముంబైలోనో ఎక్కడో దాడులు చేయొచ్చు. అది కూడా బహుశా పాకిస్తాన్ నుంచే రాకుండా ఏదో బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళని ఎవరినో పంపించి చేయొచ్చు. కాబట్టి ఆ ప్రతీకారం తీర్చుకొని తీరుతాము అని వాళ్ళు ఎందుకంటే మత ఛాందస్సుతో ఉన్న దేశాలు కాబట్టి ఆ! వాళ్ళకు ఈ దెబ్బని తట్టుకునేటువంటి క్షమత లేదు వాళ్ళకు. ఆ అవమానాన్ని భరించలేరు. దాన్ని మళ్ళీ ప్రతీకారం తీసుకొని తీరాలి. కాబట్టి పాకిస్తాన్ దగ్గర నుంచి కూడా మనకు అటాక్ వచ్చి తీరుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం ఉండక్కర్లేదు. సరే తర్వాత మనం ఏం చేస్తాం అన్నది వేరే విషయం. కానీ మన మీద దాడి జరుగుతుంది. ఎందుకంటే దాడి చేసేవాడు ఎప్పుడు కూడా వాడికి సర్ప్రైజ్ ఎలిమెంట్ వాడికి అడ్వాంటేజ్ ఉంది. సార్. మనకు తెలీదు ఎక్కడ స్లీపర్ సెల్స్ ఉంటాయి. హైదరాబాద్‌లో సడెన్‌గా ఒకరోజు మెట్రోలో బ్లాస్ట్ అయిందంటే మీరు ఏం చేయగలరు? దాన్ని ఎంత టెక్ చేయగలరు? అవును. అక్కడ ఆఫ్టర్ ఆల్ చెకింగ్ చేస్తోంది ఎంత చేస్తున్నారు ఏదో కన్వేయర్‌లో ఏస్తున్నారు సరిగ్గా తెలియకపోవచ్చు. కాబట్టి ఇటువంటివి చాలా ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర అటాక్ చేశారంటే దాన్ని ఏం చేస్తారు? కాబట్టి ఇటువంటివి కొన్ని రిస్కులున్నాయి. కానీ ప్రత్యక్ష యుద్ధాలు మాత్రం జ ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేసేటువంటి క్షమత వాళ్ళకి లేదు. పరోక్షంగా మాత్రం ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఇటువంటి ఘటనలు సరే. జరుగుతాయి. ఇక్కడ మన భారతదేశము, ఇరాన్ మధ్య ఉండేటువంటి ఈ మైత్రి బంధము లేదంటే 2016 నుంచి కొంత మనము అంటే మోడీ గారి పర్యటన తరువాత వాళ్ళు కాశ్మీర్ మీద వ్యతిరేకంగా మాట్లాడడంతో కొంచెం దూరం జరుగుతూ ఉన్నాము. అలాగని పూర్తిగా కూడా దూరంగా లేము. సో, ఈ ఈ దీని తర్వాత అంటే మనం కూడా పెద్దగా అంటే పరిష్కరించుకోండి శాంతియుతంగా అని అన్నామే గానీ మనం పెద్దగా వాళ్ళకేమీ వాళ్ళకి మద్దతేం ప్రకటించలేదు. మనతో పాటు ముస్లిం దేశాలు కూడా మద్దతు ప్రకటించలేదు. అటు రష్యా కూడా పెద్దగా మద్దతు ప్రకటించలేదు. ఏదో సానుభూతి చూపించిందే గానీ ప్రకటించలేదు. ఇప్పుడు చూస్తే భారత్, ఇరాన్ మధ్య సంబంధాలు ఎట్లుండబోతున్నాయి ఒక ప్రశ్న. 2 పూర్తిగా ఇరాన్ ఐసోలేట్ అయిపోయిందా? అటు ముస్లిం దేశాల నుంచి కూడా సౌదీ నుంచి కూడా పెద్దగా ఏమి వాళ్ళకేమి మద్దతు లభించినట్టు ఏమి కనిపించలేదు. సో, ఇరాన్ అనేది పూర్తిగా ఐసోలేట్ అయిపోయిందా? లేకపోతే ఇంకా కొనసాగించే అవకాశం ఉందా? మనకు భారతదేశానికి, ఇరాన్‌కి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో, అది ఆహ్, దాన్ని మిత్ర సంబంధం అని చెప్పడానికి వీల్లేదు. సార్. శత్రువులు కాదు, మిత్రులు కాదు. మనకు ఒక ట్రాన్సాక్షనల్ సంబంధం వాళ్ళకి మనకుంది. వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గరికొస్తారు. మన అవసరాలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ వాళ్ళు చేస్తున్నవి మనకు కొన్ని నచ్చకపోవచ్చు. మనం చేస్తుంది వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో, ఈ యొక్క రిలేషన్‌షిప్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంది. ఆర్టికల్ 370 మనం సవరణ చేసిన తర్వాత మనకు వ్యతిరేకంగా వాళ్ళు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. తర్వాత చూస్తేనేమో అక్కడ ఈవెన్ కార్గిల్‌లో మిగతా కాశ్మీర్ వ్యాలీలో అంతా మనం కంట్రోల్ తీసుకున్నా కార్గిల్‌లో వాళ్ళు ఈ యొక్క ఏమంటారంటే ఆహ్, ఆహ్, దాన్ని స్పెషల్ మన యూనియన్ టెరిటరీ చేసిన దానికి వాళ్ళు నిరసనలు చాలా చేస్తున్నారు అక్కడ. సార్. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఈ కార్గిల్ ఎంపీ సీట్ కూడా సారీ మనకు లదాఖ్ ఎంపీ సీట్ కూడా కార్గిల్ నుంచే గెలిచారు. సార్. కాబట్టి ఆహ్, పరిస్థితి అంతా ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. అలాగే మనకు సీఏఏ చట్టం తీసుకొచ్చినప్పుడు ఆహ్, మ మన దేశంలో ఉన్నటువంటి ఒక్క ముస్లిం కూడా సంబంధమే లేదు ఆ చట్టం.
పొరుగు దేశాల నుంచి మన దేశానికి 2014 కంటే ముందర వచ్చినటువంటి మైనారిటీలకి త్వరితగతిన వాళ్ళకు పౌరసత్వం ఇచ్చేటువంటి చట్టం మాత్రమే అది. అవును కానీ సార్. దానికి వ్యతిరేకంగా ఇరాన్ మన మీద చాలా పరోక్షంగా మాట్లాడింది. ఈ అంశాలు ఉన్నాయి. మతపరమైన విషయాలు వచ్చేసరికి మనకు వ్యతిరేకంగా, కాఫిర్లకు వ్యతిరేకంగానే వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. కానీ స్ట్రాటజిక్ అంశాల్లో మనకు చాలా వాళ్ళు మనతో కూడా కలిసి వెళ్ళినటువంటి అంశాలు కూడా. చాబహార్ పోర్ట్ మనకిచ్చింది. చాబహార్. చాబహార్ పోర్ట్ తోటి మనం పాకిస్తాన్ కంప్లీట్ గా విస్మరించాం. ఈ రోజు మోదీ గారు 11 సంవత్సరాలు పాకిస్తాన్ తో మాట్లాడలేదు అంటే దాని అర్థం ఏంటంటే మనకు చాబహార్ ఉంది. లేకపోతే మనం ఆఫ్ఘనిస్తాన్ కానీ సెంట్రల్ ఏషియా వెళ్ళాలంటే పాకిస్తాన్ మీదుగానే వెళ్ళాలి. సార్. పాకిస్తాన్ మనకు వాళ్ళకున్న ఏకైక అస్త్రం ఏంటంటే భారతదేశాన్ని అక్కడ వెళ్లకుండా ఆపడం అనేది వాళ్ళ పరమ లక్ష్యంగా, పరమావధిగా వాళ్ళు పెట్టుకున్నారు. అందుకనే మనకు ఆఫ్ఘనిస్తాన్ తో ట్రేడ్ కూడా ఎలా ఉందంటే, ఆఫ్ఘనిస్తాన్ మనకి ఏమైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు పాకిస్తాన్ భూమి వాడుకుని. అవును సార్. కానీ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశాన్ని ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటే అది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అటువంటి పనికిమాలిన కండిషన్స్ పెట్టారు. చాబహార్ ఎప్పుడైతే వచ్చిందో దీన్ని బైపాస్ చేసి మనం చాబహార్ నుంచి డైరెక్ట్ గా మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళగలుగుతున్నాము, సెంట్రల్ ఏషియాకి వెళ్ళగలుగుతున్నాం. అలాగే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ అని ఉంది, INSTC అని ఒకటి ఉంది. ఇదేంటంటే మనకు రష్యా నుంచి మాస్కో, స్టాలిన్గ్రాడ్ నుంచి మనం వాళ్ళు ట్రైన్లలో తీసుకొని వచ్చి కాస్పియన్ సీ కానీ అజర్బైజాన్ లో కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ షిప్పుల్లో అవి కాస్పియన్ సీ దాటి ఇరాన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇరాన్ లో దాన్ని మళ్ళీ ట్రైన్స్ మీద లోడ్ చేస్తే వాళ్ళ బందర్ అబ్బాస్ కానీ లేదా చాబహార్ లో కానీ ఆ ట్రైన్స్ వచ్చి మెటీరియల్ అంతా వదిలితే మళ్ళీ షిప్పుల్లో లోడ్ చేసుకొని ముంబైకి వెళ్తుంది. అంటే రష్యా నుంచి మనకు ముంబైకి రావాలంటే ఎంత తిరిగి రావాలి. స్టాలిన్గ్రాడ్ నుంచి బాల్టిక్ సీకి వెళ్ళాలి. బాల్టిక్ సీ నుంచి మనకి ఇంగ్లీష్ ఛానల్ UK కి ఫ్రాన్స్ కి మధ్యలో ఉన్న అక్కడ వెళ్ళాలి. అక్కడి నుంచి స్పెయిన్, పోర్చుగల్ కి వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి మనకు అట్లాంటిక్ ఓషన్ నుంచి మెడిటరేనియన్ సీలో ఎంటర్ అవ్వాలి, స్ట్రేట్ ఆఫ్ జిబ్రాల్టర్ నుంచి. మళ్ళీ ఆ మెడిటరేనియన్ సీ అంతా దాటుకుని వచ్చి మనకు సూయజ్ కెనాల్ దాటి రెడ్ సీలో రావాలి. రెడ్ సీ నుంచి మళ్ళీ బబల్ షమ్స్ దాటి వాళ్ళు అరేబియన్ సీలో వచ్చి ముంబైకి రావాలి. ఇంత తిరగాలి. దాన్ని షార్ట్ కట్ చేస్తూ ఇరాన్ మనకు వెసులుబాటు కలిగించింది. కాబట్టి ఇటువంటి అంశాల్లో మనకు ఇరాన్ చాలా కీలకంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ పోయినసారి రాష్ట్రపతి అయినప్పుడు శాంక్షన్స్ విధించారు, కానీ అప్పుడు మనం దానికి తల ఒక్కి మనం ఇరాన్ నుంచి చమురు కొనడం మానేసాం. కానీ అంతకంటే ముందర ఇరాన్ మనకు కన్సెషనల్ రేట్స్ లో మనకు ఆయిల్ అమ్మింది. ఫస్ట్ ఆయిల్ ధర మనకు తక్కువగా ఉండేది. దాంట్లో 50% మనం రూపాయల్లో పే చేసాం. మిగతా 50% డాలర్సే, కానీ అదొక అకౌంట్ లో పెట్టి మన దేశంలోనే ఉండేది. ఎందుకంటే వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి పే చేయలేకపోయాం. మొన్న బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు వాళ్ళు కొంత సడలింపు చేసినప్పుడు వాళ్ళకి పైసలన్నీ మనం రిపాట్రియేట్ చేస్తాం. కాబట్టి మనకు లాభసాటిగా ఉన్నప్పుడు మనం వాళ్ళతోటి అడ్వాంటేజ్ తీసుకున్నాము. అలాగే వాళ్ళు కూడా తీసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఒబామా అడ్మినిస్ట్రేషన్ లో ఈ యొక్క న్యూక్లియర్ ఒప్పందం ఇవన్నీ చేసుకుని కొంత పై చేలో ఉన్నాము అని వాళ్ళకి అనిపించిందో అప్పుడు భారతదేశాన్ని వాళ్ళు పక్కన పెట్టేసి మాకు అక్కర్లేదు అని. ఫర్ ఇన్స్టెన్స్ చాబహార్ పోర్ట్ అయితే మనకి ఇచ్చారు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి రైల్వే, రోడ్ కనెక్టివిటీ, ఈ ప్రాజెక్ట్స్ అన్ని చైనాకి ఇచ్చారు. అందుకని మనకు కంప్లీట్ స్వతంత్రం లేదు అక్కడ. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనతోటి చాలా బాగా ఉంటారు, అవసరం లేనప్పుడు మనకు వ్యతిరేకంగా ఇటువంటి చర్యలు చేస్తుంటారు. అందుకనే వాళ్ళు మనకు మిత్రుడు కాదు, మనకు శత్రువు కాదు. అవసరం వచ్చినప్పుడు అసలు ప్రపంచంలో ఎక్కడా లేనంది అంత పోయిటరీ, కవిత్వం అంతా కూడాను పర్షియన్ కవిత్వం భారతదేశంలో పుట్టింది అని మనం చాలా పొగుడుతారు. ఎందుకంటే వాళ్ళకి పర్షియన్ భాష కదా, ఇక్కడే పర్షియన్ రాజులు ఉన్నారు కదా, కాబట్టి ఇక్కడే పోయిటరీ అంతా ఇక్కడే పుట్టింది. ఇరాన్ కంటే ఎక్కువ పర్షియన్ పోయిటరీ మన దేశంలో, కాబట్టి దాన్ని అలా పొగుడు. లేనప్పుడు మీరు కాఫిర్లని, మీరు ఎందుకు పనికిరారని, మీరు ముస్లింస్ వ్యతిరేకంగా చేస్తున్నారని మనం తిడతారు. కాబట్టి వాళ్ళు అటువంటి వైఖరి ఉన్నప్పుడు మనం అలాగే ఉన్నాం, ట్రాన్సాక్షనల్ గా ఉన్నాం. మనకు అవసరం ఉన్నప్పుడు మైత్రి చేసుకుంటాం, లేనప్పుడు తటస్థంగా ఉంటాం. ఈ యుద్ధంలో కూడా మనం వాళ్ళు జోక్యం చేసుకోవచ్చు. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఎలాగైతే మనం ప్రవర్తించామో ఇక్కడ కూడా అలాగే ఉన్నాం, తటస్థంగా ఉన్నాం, శాంతిని కోరుకుంటున్నామని. మోదీ గారిని అడిగారు, మీరు ఎవరి పక్షాన ఉన్నారు అని అడిగితే మేము శాంతి పక్షంలో ఉన్నాము, శాంతి పక్షాన ఉన్నామని చెప్పారు. అదే ఇప్పుడు కూడా చేశారు. ఈ రెండు దేశాలకి దూరంగా ఉండి ఇద్దరు చర్చలతో పరిష్కారం సాల్వ్ చేసుకోండి. యుద్ధం ఒకవేళ చేయాల్సి వస్తే చేశారు, అయిపోయింది, ఆపేయండి తొందరగా, దీన్ని మళ్ళీ టేబుల్ మీదకి వచ్చి చర్చలు చేయండి అని ఇద్దరికి చెప్పారు. ఇద్దరితోటి మాట్లాడగలిగిన శక్తులు ఏమైనా ప్రపంచంలో ఉన్నాయంటే భారతదేశం. మిగతా దేశాలన్నీ ఏదో ఒక పక్షం తీసుకున్నాయి కాబట్టి ఇంకో పక్షం వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఇద్దరిని యాక్సెప్ట్ చేయగలిగి, ఇద్దరు యాక్సెప్ట్ చేయగలిగిన దేశం ఏకైక దేశం భారతదేశం. అందుకని ఇద్దరు మనల్ని థ్యాంక్స్ కూడా చెప్పారు. పెషెస్కియాన్ మనకు థ్యాంక్స్ చెప్పారు. భారతదేశం ఈ యొక్క యుద్ధంలో మాకు ఇచ్చినటువంటి ధైర్యం, సాహసం, ఏదైతే సానుభూతి ఇచ్చారో
దానికి మేము కృతజ్ఞతలని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఇజ్రాయెల్ ఇన్ఫాక్ట్ మనం పరోక్షంగా వాళ్ళు సప్లై కూడా చేసింది. బరాక్ 8 మిసైల్స్ వాళ్ళును ఇజ్రాయెల్ భారతదేశం కలిసి డెవలప్ చేసింది. ఆ బరాక్ 8 మిసైల్సే చాలా మటుకు ఇరాన్ నుంచి వస్తున్నటువంటి మిసైల్స్ తట్టుకోగలిగాయి. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ఈ యుద్ధం మొదలవగానే మొదటి కాల్స్ చేసిన వాటిలో మోదీ గారు కూడా ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి ఇటువంటి ఒక యాక్టివ్ డిటాచ్మెంట్ భారతదేశం చేస్తాం. మనం యాక్టివ్ గా ఉన్నాం, అందరితో మాట్లాడుతున్నాం, కానీ ఎవరితోటి మనం ఎవరి కూటమిలో వెళ్ళట్లేదు, ఎవరి పక్షాన ఉండట్లేదు, ఎవరికి వ్యతిరేకంగా ఉండట్లేదు. కాబట్టి అటువంటి దౌత్య నీతి మనకు చాలా లాభసాటిగా మనం చూస్తున్నాం. సార్ ఇక్కడ మనకి ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్‌లు అంటే ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ఏమన్నా మనం ఎంత కొంటున్నాము? అంటే గత 2, 3 రోజుల నుంచి కొన్ని పత్రికలు ప్రత్యేకంగా పెట్రోల్, డీజిల్ మీద ఈ యుద్ధం యొక్క ప్రభావం పడే అవకాశం ఉంది. ఇన్ని కొన్ని మనం వింటున్నాము. సో, ఇది ఎంతవరకు వాస్తవం? ఇది కోర్స్ మనకు కొన్ని దేశాలకు ధరలు పెరగాలి. ఈరోజు సౌదీ అరేబియాలో చాలా వాళ్ళకు సంక్షోభం లాగా ఉంది. వాళ్ళకి ఎకానామిక్ గా వాళ్ళకు చాలా ఖర్చులు ఉన్నాయి, విపరీతమైన ఖర్చులు ఉన్నాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి వాళ్ళు అస్త్రాలు కొంటున్నారు. చాలా ఖర్చులు పెట్టారు. వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయం సరిపోవట్లేదు. 75, 80 డాలర్లు పర్ బ్యారల్ ఏదైతే వాళ్ళు అమ్ముతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు, అది వాళ్ళకి సరిపోవట్లేదు. ఇది కనీసం అంటే $100 కొన్ని నెలలైనా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ దౌర్భాగ్యవశాత్తు ఏమైందంటే ఈ యొక్క ఆపరేషన్ ఏదైతే ఆపరేషన్ లయన్ ఇజ్రాయెల్ తర్వాత మనకు అమెరికా చేశారో వీళ్ళకి ఇరాన్ వ్యతిరేకంగా ఈ దీని యొక్క ప్రభావం మనం చూసాం. 12 రోజులు దాటి లేదు. కాబట్టి చమురు పెద్దగా పెరగలేదు. పైపెచ్చు ఏ రోజైతే వాళ్ళు ఇరాన్ ఖతార్ లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేస్ మీద వాళ్ళు బొంబార్డ్మెంట్ మొదలు పెట్టారో ఆ రోజు పెట్రోల్ ధర 7% 10 పడిపోయింది. పెరగడం కాదు కదా, పడిపోయింది. ఎందుకంటే ప్రత్యామ్నాయ ఈ రోజు పరిస్థితి ఏంటంటే చాలా మటుకు మనకు ఈవీస్ వచ్చేసినాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి. మన ఫర్ ఇన్స్టెన్స్ గతంలో రైల్వేస్ అన్ని డీజిల్ ఇంజిన్సే ఉండేవి, మనకి డీజిల్ లోకోమోటివ్స్ ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ 100% మనం ఎలక్ట్రిఫై చేస్తాం. కాబట్టి దాని ఇంకా మిగిలిన వీటిల్లో కూడా మనం ప్రత్యామ్నాయం చూసుకుంటాం. గతంలో అమెరికా మొత్తం గల్ఫ్ నుంచే కొనేది. అమెరికా గల్ఫ్ కి లార్జెస్ట్ కస్టమర్ గా ఉంటారు. ఇప్పుడు అమెరికా అక్కడ ఒక్క బ్యారెల్ కూడా కొనట్లేదు. పైపెచ్చు వాళ్లే వీళ్ళ కాంపిటీషన్ గా ప్రపంచం వ్యాప్తంగా అమెరికానే అమ్ముతోంది. వాళ్ళ దగ్గర అన్ని నిల్వలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి మనం కూడా సహాయం చూసుకుంటున్నాం. రష్యా అసలు ఇక్కడ సీన్ లోనే లేదు. ఈ రోజు రష్యా నంబర్ 1 సప్లయర్ భారతదేశం. నంబర్ 2 దేశం వచ్చి ఇరాక్. నంబర్ 3 వచ్చేసి మనకు సౌదీ కావచ్చు, లేదా ఒక నెల సౌదీ ఉంటుంది, ఒక నెల అమెరికా ఉంటుంది. ఇలా మనం డైవర్సిఫై చేసుకుంటాం. కాబట్టి రేపటి రోజు అక్కడ ఏమైనా ఇబ్బంది వచ్చినా మనకు వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. నైజీరియా నుంచి వస్తుంది. నైజీరియా భారతదేశం లేకపోతే వాళ్ళ మెడికల్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. వాళ్ళ టెలికమ్యూనికేషన్ అంతా మనమే మేనేజ్ చేస్తున్నాం. ఎన్నో అంశాల్లో మనమే చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఆయిల్ ఇండస్ట్రీ కూడా నైజీరియాలో మన వాళ్ళే వెళ్ళి చేస్తున్నారు. అక్కడ ఏదైనా ఈ బొకో హరాం కి వాళ్ళకి గొడవలు అవుతున్నప్పుడు భారతీయులు అక్కడి నుంచి వచ్చేస్తే వాళ్ళ చమురు ప్రొడక్షన్ కూడా అయిపోయింది. కాబట్టి నైజీరియా నుంచి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. వెనెజువేలా నుంచి కొనుక్కోవచ్చు మనం. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ధరలు పెరిగినా తాత్కాలికంగానే ఉంటాయి, అంతకుమించి ఉండవు. పైపెచ్చు యుద్ధం ఆల్రెడీ ఆగిపోయింది కాబట్టి సమస్య ఎక్స్పోర్ట్ మీద పడే అవకాశం ఉందా సార్? అంటే ముఖ్యంగా బాస్మతి బియ్యం మనం చాలా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం భారతదేశం నుంచి ఇరాన్. కొంత రేట్లు తగ్గినాయి, రైతులు మీద వాటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటున్నారు. అది అటువంటివి పెద్ద టెంపరీగా ఉంటాయి, కానీ ఈ బేసిక్ మౌలిక వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆహార పదార్థాలు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, బేసిక్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ ఎకానమీ ఎలా ఉన్నా వాళ్ళకి కావాల్సిందే కదా. మనుషులు తినాలి కదా, మనుషులు ఏదో తినాలి కదా. కాబట్టి అలాగే వాళ్ళకి బేసిక్ ఆరోగ్యానికి కావాల్సిన పారాసెటమాల్, వాళ్ళకి ఏదో ఇటువంటి బేసిక్ మెడిసిన్స్ అయితే కావాలి కదా. కాబట్టి వాటిలో పెద్ద తేడాలు ఏమి ఉండవు. ఎక్కువ తక్కువలు ఉండొచ్చు, ఎందుకంటే వాడు యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే షిప్పులు అన్ని ఆగిపోతాయి కాబట్టి మనం కూడా పంపించలేం. కాబట్టి మనం ఇన్ఫాక్ట్ మన ఎయిర్ క్రాఫ్ట్స్, మన ఫ్లైట్స్ అన్ని కూడా ఆపేసుకున్నాం. ఖతార్కి వెళ్ళే ఫ్లైట్స్ ఆపేసుకున్నాం. యూఏఈ వాళ్ళ ఎయిర్ స్పేస్ కువైత్ ఆపేసింది. కాబట్టి ఆ డిస్రప్షన్ టెంపరీగా ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. అది సీజనల్ రేట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఎక్కువ నిల్వలు ఉన్నాయంటే కనుక బహుశా రేట్ పడిపోతుంది. రేపటి రోజు వాళ్ళకి మళ్ళీ నిల్వలు తగ్గాయంటే మళ్ళీ పెరుగుతుంది. ఇది నార్మల్ బిజినెస్ సైకిల్, ట్రేడ్ సైకిలే, కానీ అంతకు మించి పెద్ద సంక్షోభం ఏమీ లేదు. పైపెచ్చు దీని నెక్స్ట్ లెవెల్ కి మన రైతులు కూడా వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఎప్పుడో 5000 సంవత్సరాల ముందర మొహంజదారో హరప్పాలో ఏం చేస్తున్నాము, ఇప్పుడు అదే చేస్తున్నాం. పంట పోస్తున్నాం, పంట నుంచి దాన్ని వడ్లు తీసి ఆ బియ్యాన్ని అమ్ముతున్నాం అంతే. అప్పుడు అదే చేసాం, ఇప్పుడు అదే చేస్తున్నాం. మిరపకాయలని ఎండబెట్టి దాన్ని పొడి చేసి దాన్ని వాడుకుంటున్నాం. ఇంకేం ఫర్దర్ ప్రాసెసింగ్ చేయట్లేదు, వాల్యూ యాడ్ చేయట్లేదు. కాబట్టి ఆ వాల్యూ యాడ్ వెళ్ళాలి.
మన అగ్రికల్చర్ వాల్యూ యాడ్కి వెళ్ళిందంటే కానీ ఈ సంక్షోభాలన్నీ తట్టుకునేటువంటి కెపాసిటీకి మనం వెళ్తాము. అందుకనే ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒక ప్రోడక్ట్ ఉండాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఇది మనం రాబోయే ఒక 4-5 సంవత్సరాలు దాని గుణం చూస్తాం మనం. ఇవన్నీ టెంపరీ సెట్ బ్యాక్స్, అంతకుమించి మనం వరి అవ్వాల్సింది లేదు. సార్ ఇరాన్ సంబంధించి చివరి క్వశ్చన్ సార్. ఇప్పుడు ఈ దశలో పాకిస్తాన్ మనం ఎలా చూడాలి? అంటే వాళ్ళకి మిత్ర దేశంగా ఉండింది. మొన్న మునీర్ లంచ్ మీటింగ్లో కేవలం దీని మీదే జరిగింది, ఇరాన్ మీద అని అంటున్నారు. ఎక్కడ కూడా పాకిస్తాన్ సమర్థించినట్టు కనిపించట్లేదు. పైపెచ్చేమో పాకిస్తాన్ గగనతలం వాడుకున్నారనేటువంటి కొన్ని పత్రికలు చేస్తున్నాయి. సో దీంట్లో పాకిస్తాన్ ఇరాన్తో కలిసి ఉంటుందా, బయటకు వచ్చినట్ట? ఎట్లా మన పాకిస్తాన్ మనం చూడాలి ఈ టోటల్ ఎపిసోడ్లో? పాకిస్తాన్ అనేది ఒక కిరాయి దేశం. ఎవరు పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళు పొట్టాసు పలుకుతారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే బజార్లో ఉన్నటువంటి ఒక వేశ్య అని చెప్పొచ్చు. పైసలు ఎవరిస్తే వాళ్ళ దగ్గరికి పెడతారు. అదే, అంతకు మించి ఏమీ లేదు వాళ్ళకి. వాళ్ళకంటూ ఒక విలువలు లేవు, వాళ్ళకంటూ ఒక అస్తిత్వం లేదు, వాళ్ళకంటూ ఒక గౌరవం లేదు. ఆ భూభాగాన్ని ఎవరు వాడుకుంటే వాళ్ళకి పెడతారు. అమెరికాకు అవసరం వచ్చి ఈ అటాక్ చేయడానికి, కాబట్టి వాళ్ళ ఎయిర్ స్పేస్ ను వాళ్ళ దీన్ని వాడుకొని బలూచిస్తాన్ మీదుగా వెళ్ళి అక్కడ కొట్టొచ్చారు. దానికి ప్రతిఫలంగా ఏం అడిగారో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ ప్రజలకు ఏదో మాకు లోన్లు ఇవ్వండి, పెట్టుబడులు పెట్టండి, మాకు ఏదో ఇక్కడ మాకు ఏదైనా డొనేషన్లు ఇవ్వండి, ఇవి అడగరు. వాళ్ళు అడిగేది ఏకైక విషయం ఏముంటుందంటే, భారతదేశం మీద మేము యుద్ధం చేయడానికి మాకు క్షమత పెంచండి, మాకేవో అడిషనల్ అస్త్రాలు ఇవ్వండి, అడిషనల్ బాంబులు ఇవ్వండి, లేదో అడిషనల్ ఏదో మాకు టెక్నాలజీ ఇవ్వండి, లేదా రేపటి రోజు మేము భారతదేశం మీద యుద్ధం చేసినప్పుడు మీరు ఆ పక్షాన్ని నిలబడండి. ఇటువంటివి అడుగుతారు. ప్రజలు తిండి లేక, ఆహారం లేక అలమటిస్తున్నారు. వాళ్ళు ఆ దేశం సంక్షోభంలో ఉంది. భారతదేశం నీళ్లు ఆపేసిన తర్వాత వాళ్ళ వ్యవసాయం అస్తవ్యస్తం అయిపోయింది. మందులు మన దగ్గర నుంచి వెళ్ళకపోయేసరికి ఈ రోజు అక్కడ చిన్న తేలుకాటు, పాము కాటు కూడా మందులు లేవు. కుక్కలకి ర్యాబిస్ ఇంజెక్షన్స్ లేవు. బేసిక్ మెడిసిన్స్ కూడా లేకుండా సతమతం అవుతుంది దేశం. కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా దీని గురించి ఉంటుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ తో వాళ్ళు చర్చించినప్పుడు ఇటువంటివే అడుగుంటారు. వాళ్ళకి కావాల్సింది భారతదేశానికి వ్యతిరేకంగా మాకేమి ఇస్తారు, F-16లకు మీరు ఏమైనా బాంబులు ఇస్తారా, ఇటువంటివేవో అడిగారు. అవి క్రమేపీ మనం రాబోయే రోజుల్లో చూస్తాం. అమెరికా సడన్ గా వాళ్ళకి ఏదో ఇవ్వడం, డ్రోన్స్ ఇవ్వడం, ఇటువంటివేవో ఇస్తారు. కాబట్టి క్విడ్ ప్రోకో అంటే దాని కిరాయి, మీరు మా ఎయిర్ స్పేస్ వాడుతున్నందుకు మాకేం కిరాయి ఇస్తున్నారు, అటువంటిదే ఒక రిలేషన్షిప్ తప్పితే ఏమీ లేదు. పైపెచ్చు సైద్ధాంతిక పరంగా వాళ్ళిద్దరూ విభేదిస్తున్నారు. వీళ్ళేమో సున్నీ దేశం, వాళ్ళేమో షియా దేశం. సున్నీలు షియాల మధ్యలో, ఇన్ఫాక్ట్ సున్నీలు షియాలని కాఫిర్స్ అని అంటారు. పాకిస్తాన్ లో వాళ్ళు సురక్షితంగా లేరు, వాళ్ళు చంపుతున్నారు. కాబట్టి అటువంటిది మరి ఇరాన్ వాళ్ళకి శత్రు దేశమే కదా. కొన్ని నెలల క్రితం ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకున్నారు ఆల్రెడీ. ఇరాన్ బలూచిస్తాన్ లో కొన్ని ప్రాంతాల్లో దాడి చేస్తే మళ్ళీ పాకిస్తాన్ ఎదురు దాడి చేసి సిస్టాన్ బలూచిస్తాన్, ఇరాన్ లో ఉన్న సిస్టాన్ బలూచిస్తాన్ మీద వీళ్ళు కూడా దాడి చేస్తారు. కాబట్టి వాళ్ళ మధ్యలో పెద్ద మైత్రేమీ లేదు. ఎప్పుడు కలుస్తారంటే కాఫిర్లకు వ్యతిరేకంగా వాళ్ళిద్దరు కలుసుకోవచ్చు. భారతదేశం వ్యతిరేకనో, ఇజ్రాయెల్ వ్యతిరేకనో, అమెరికాకు వ్యతిరేకంగానో వాళ్ళిద్దరు కావచ్చు. కానీ ఇందాక నేను చెప్పినట్టు పాకిస్తాన్ ఒక కిరాయి దేశం. కాబట్టి వాళ్ళకి పైసలు ఇస్తే కనుక ఎవరైనా అమ్మేస్తారు, వాళ్ళ తల్లిని అమ్మేసుకోవచ్చు. అటువంటి నైజం ఉన్న దేశం కాబట్టి అమెరికా ఈరోజు వాళ్ళకి కావాల్సింది ఇస్తోంది. కాబట్టి ఇరాన్ ని వాళ్ళు కంప్లీట్ గా వెన్ను పొడవచ్చు. అంతకుమించి ఏమీ లేదు. ఎవరికి కూడా ఇక్కడ సోకాల్డ్ ఇస్లామిక్ ఉమ్మా, ఇస్లాం మనం అందరం ఒకటే ఒక కూటమిలా ఉండాలి అన్నటువంటి క్వశ్చనే లేదు అక్కడ. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం ఇస్లాంని కాదు వాళ్ళ దేశాన్ని, ప్రతి దాన్ని కూడా వాళ్ళ అమ్మకానికి వాళ్ళు గిరివి పెట్టడానికి సిద్ధంగా. సార్, చాలా సంతోషం సార్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి చాలా స్పష్టంగా మా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే.